నేడుదన్న వాక్య ధ్యానం కొరకు సామ్స్ 55:22 స్టాంజా 55వ కీర్తన 22వ చరణంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన మా ప్రియులందరూ పొందునట్లుగా పరిశుద్ధాత్మదేవ, ఈ దినం మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో నీతిమంతులు అనగా దేవుని యందు విశ్వాసముంచిన వారు, ఆయన రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారితో ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయన వారిని ఎన్నడూనూ కదలనీయడు. అనగా విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, పరీక్షలు మనకు ఎదురవుతాయి. అయితే వాటన్నిటిలో ప్రభువారు మనకు తోడుగా ఉండి విశ్వాసము నుండి మనం తొలగిపోకుండా విశ్వాస స్థితిలో స్థిరముగా నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు సంఘానికి తాను రాసినటువంటి పత్రికల్లో తెలియచేసినట్టు ఒక మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ 1:7, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉన్నప్పుడు నిశ్చయముగా మనము మెప్పును, మహిమయు, ఘనతను పొందుటకు ఆ విశ్వాస స్థితి ఎంతో కారణమై ఉంది. గనుక కష్టములో, ఇబ్బందిలో ఎంతమాత్రం ప్రభునందల విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకుండా గనక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల నుండి అయినా ప్రభువారు మనల్ని కదలనీయక ఆయన స్థిరముగా నిలబెట్టేటటువంటి దేవుడై ఉన్నారు. ప్రోవర్బ్స్ చాప్టర్ 10:25, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలోని 2వ వాక్య భాగంలో నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రభువారు తెలియచేయటం మనం గమనించగలం. పలు కట్టడములు అవి కూలిపోతాయి, కానీ విశ్వాస జీవితంలో ఎవరైతే ఉంటారో వారు నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటారు అనేటటువంటి విషయాన్ని ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసమందు నిలిచి ప్రభు అనుగ్రహించిన ఆశ్చర్యకరమైన సహాయముతో స్థిరముగా ఉన్నటువంటి కొందరి జీవితాలను గూర్చి పౌలు గారు తెలియపరిచినటువంటి కొన్ని మాటలను మనం పరిశీలన చేసినట్లయితే, పౌల్స్ ఎపిస్టల్ టు హీబ్రూస్ చాప్టర్ 11:32, 33, 34 and 35. హెబ్రీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో పాత నిబంధన కాలంలోని కొందరి భక్తులను గూర్చి అక్కడ తెలియపరచడం మనం గమనించగలం. నిజమే, వారందరూ విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారని, నీతి కార్యములను జరిగించారని, వాగ్దానములను పొందారని, సింహముల నోళ్లను మూశారని, అగ్నిబలమును చల్లార్చారని, ఖడ్గదారును తప్పించుకున్నారని, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారని, యుద్ధములో పరాక్రమశాలులయ్యారని, అన్యుల సేనలను పారద్రోలారని, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందారని, కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని విడుదల పొందనొలక యాతన పెట్టబడ్డారని, ఇలా అనేక విషయాలను గురించి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కారణం ఏంటంటే వారందరూ తమ విశ్వాసమును బట్టి అటు ఇబ్బందుల్లో ప్రభు కోసం నిలబడినటువంటి వ్యక్తులై ఉన్నారు. మరి వారందరూ కూడా ఆశ్చర్యకరమైన మేలు ఇహమందు పొందారు. కొందరైతే దేవుని కొరకు ఈ లోకంలో విడుదలలో పొందక ఆ బంధకాలను ఉండి నిరంతరము ఉండే దేవుని రాజ్యంలో పాలివారం అవ్వాలని వారు ఇహ సంబంధమైనటువంటి సుఖస్థితి కాక పరసంబంధమైన నిత్యానందాన్ని పొందటానికి వారు విశ్వాసమందు నిలబడ్డారు. వారితో ప్రభువారు తోడుగా ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు అగ్నిగుండములో వేసినప్పుడు ప్రభు వారితో కూడా ఉన్నారు. సింహముల నోట ఏమాత్రం రింగివేయబడకూడనట్లు
దానియేలు సింహాల గుహంలో వేయబడినప్పటికీ దేవుడు అతనితో కూడా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాసమందు మనము స్థిరముగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు జరిగిస్తారు. ఆయన ఎన్ని ఇబ్బందులు బాధలైనా మనలను కదలనీయని దేవుడై ఉన్నారు. కనుకనే పై మాటలో రాయబడిన నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. విశ్వాస జీవితం భూమి మీద అన్ని పరిస్థితుల కంటే అది భారమైంది, కానీ ప్రభువారు మనకు తోడుగా ఉండటాన్ని బట్టి అది ఎంతో సులువుగా తేలిగ్గా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు. లోకం దృష్టికి అది ఎంతో భారంగా ఉంటుంది. లోకాశలు కలిగినటువంటి వారికి, ప్రభు పట్ల ప్రేమ కలిగినటువంటి వారికి అందులో ఉన్నటువంటి గొప్ప ఆనందాన్ని మనం అనుభవించగలం. ఇట్టి దీవెనలకు నా ప్రియులకు మీరు నాడు మన పితరులు విశ్వాసం నిమిత్తం ఏ విధంగా ప్రభువులో ఆనందించటానికి ఇహలోకపు ఆనందం అది ఎంతమాత్రం కూడా గొప్పదిగా ఎంచుకోక స్థిరముగా నిలిచారో అట్టి విశ్వాస స్థితిలో వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నీ పరిచయలు ప్రయాసపడుతున్నటువంటి సేవకులను దీవించి సేవా పరిచయను ఆశీర్వదించండి. ప్రభువా, మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను కూడా దీవించండి. మీ కృపాక్షేమములతో విశ్వాసమందు నిలకడగా స్థిరులుగా ఉండి ఆశ్చర్యకరమైనటువంటి మేలులు పొందుతూ రాబోతున్న తరాలకు గొప్ప సాక్షులుగా ఉండుటకు ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్. విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్.